హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో వెలిసే ముందు తిరుమల కాకుండా 7 ప్రదేశాల్లో నివాసం ఉన్నట్టు పురాణాలైతే చెబుతున్నాయి. అలా ఆయన నివాసం ఉన్న 7 ప్రాంతాల్లో ఒక ప్రదేశం అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే అప్పలాయకుంట. మరి 7 కొండల వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో స్వయంభుగా ఎలా వెలిసాడో తెలుసుకుందాము. తిరుమలలోని ప్రధానమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చుట్టూ ఉన్న మరో 7 పురాతనమైన ఆలయాల్లో అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. దీనినే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇక కథలోకి వస్తే, తిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని పసుపు దుస్తువులతో తిరుమలకు బయలుదేరి వస్తూ ఈ ప్రాంతంలో అయితే కాసేపు విశ్రాంతి తీసుకోవడానికైతే కూర్చుంటాడు. ఇక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర మహర్షి తపస్సు చేసుకుంటుంటాడనమాట. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా దివ్య దంపతులు కనిపించేసరికి వారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోమని ప్రార్థిస్తాడు. అలా ప్రసన్నం చేసుకుని వెలిసినవాడు కాబట్టి ఇక్కడి దేవుణ్ణైతే ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని అంటారు. ఇక వీడియోలోకి వస్తే, టెంపుల్ లోపల అయితే మనకు మొబైల్స్ అయితే అలో ఉండదు. మొబైల్స్ ఎక్కడెక్కడ అలో చేస్తారో అక్కడ వరకైతే నేను వీడియో అయితే తీశాను. మీరు ఎప్పుడైనా అప్పలాయగుంట విజిట్ చేశారా? చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి.